శ్రీ గణేశ శారదా దత్తాత్రేయ సద్గురు పరబ్రహ్మణే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. స్వధర్మ ప్రేక్షకులకు మాస ఫలితాల్లో భాగంగా మే నెల మకర రాశి వారికి ఎలా ఉండబోతోంది, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధమైన పరిహారాలు పాటించాలి మొదలైనవి ఇప్పుడు చూద్దాము. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ఠ 2 పాదాలు కలిస్తే మకర రాశి అవుతుంది. మకర రాశి వారికి ఈ మే నెల కొంత అనుకూలత, కొంత అద్భుతమైనటువంటి ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ మాసంలో అనుకూల ఫలితాలే అధికంగా ఉన్నాయి. నూతన వస్త్రములు, వాహనాలు కూడా కొంటారు. మంచి గౌరవం ఉంటుంది. కొత్త ప్రయత్నాలు కలిసి వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటువంటి వారికి కూడా బాగుంటుంది. అలాగే కొంత శరీరంలో బద్ధకము, అలసట మొదలైనటువంటివి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఈ మాసంలో మకర రాశి వారు అనారోగ్య బారిన పడవచ్చు. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండండి. వైవాహిక సంబంధ విషయాల్లో ఉన్న ఇన్ని రోజుల అనిశ్చిత స్థితి అనేటువంటిది తొలగిపోతుంది. చిత్ర విచిత్రమైనటువంటి ఆలోచనలు మీకు వస్తాయి. అలాగే దైవానుగ్రహం ఉంది. ఆర్థిక పరిస్థితి కొంత ఈ మాసంలో మెరుగుపడుతుంది. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అనూహ్యంగా పెళ్లి పనులు, పెళ్లికి సంబంధించిన నిర్ణయాలు చకాచకా మీ ఇంట్లో జరిగిపోతాయి. గత కొద్ది రోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పడుతున్నటువంటి ఆర్థిక ఆటంకాలు తొలగిపోతాయి. కొంత పనులలో పురోగతి సాధిస్తారు. స్వల్పమైన ఒడిదుడుకులు లేకుండగానే ముందుకు వెళ్తారు. సంఘసేవా కార్యక్రమాల్లో రాజకీయ నాయకులు పాల్గొంటారు. క్రయ విక్రయాల యందు లాభాదులు బాగుంటాయి. స్థిరాస్తులను కొనుగోలు చెయ్యాలనేటువంటి ఆలోచనలతో నూతన స్థలముల కోసం అన్వేషణ చేస్తారు. నిశ్చయించబడినటువంటి శుభకార్యములకు డబ్బులను బాగా ఖర్చు పెడతారు. కొంత నరదృష్టి తొలగిపోతుంది. ప్రముఖులతో పరిచయాలు, కాంట్రాక్టులు లభిస్తాయి. పట్టుదలతో ముందుకు వెళ్తారు. ఆ పట్టుదల మకర రాశి వారికి కొంత అనుకూలము. ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రము జాగ్రత్త వహించండి. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు కానీ కొంత జాగ్రత్త వహించండి. కుటుంబ సౌఖ్యము బాగుంటుంది. సంతాన సౌఖ్యము కూడా ఏర్పడుతుంది. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితమైతే తప్పకుండా ఉంటుంది. సొంత వారితో మీ మాట తీరు వల్ల కొంత విభేదాలు ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. ఎప్పటి నుంచో వెళ్ళాలనుకుంటున్నటువంటి విదేశ అవకాశము, విదేశాలకు యొక్క ప్రయాణ అవకాశము కూడా నెరవేరుతుంది. కొంత ఆనందంగా ఈ మాసమంతా కూడా బాగుంటుంది. చిన్ననాటి స్నేహితులకు సహాయం అందిస్తారు. ప్రతిరోజు ప్రాతకాలంలో దేవతా ఆరాధన చెయ్యకుండా బయటకు వెళ్ళకండి. మకర రాశి స్త్రీలకు పట్టిందల్లా బంగారం. మీ కోరికలు ఏవైతే గతంలో తీరలేదో ఈ మాసంలో వాటిని పూర్తి చేసుకోవచ్చు.
గిఫ్టులు, ఆభరణాలు మొదలైనవి కూడా మీకు వస్తాయి. కొంత బాగుంటుంది. మంచి ఫలితాలు మరిన్ని కూడా కలుగుతాయి. ప్రతి నిమిషం ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. మకర రాశి వారు ఈ మాసమంతా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని శ్రవణం చేయటం, ప్రతి బుధవారం వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకొని సుప్రభాతం పఠించడం వల్ల పాజిటివ్ వైబ్స్, అనుకూలాత్మకమైనటువంటి ఆలోచనలు, తరంగాలు మెరుగుపడతాయి. గోక్షేత్రంకి వెళ్ళి గోవులకు ఏదైనా సమర్పణం చేయండి, అంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా, వ్యాపారపరంగా అభివృద్ధిలోకి రావాలి అనుకునేవారు ఆదిత్య హృదయ స్తోత్రాన్ని రోజు 3 సార్లు పారాయణం చేయండి. అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలత తగ్గుతుంది. ఎవరైనా వ్యక్తిగత జాతకం కోసం నాతో మాట్లాడాలనుకున్నటువంటి వారు కింద కనిపిస్తున్న నెంబర్కు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని నాతో మాట్లాడవచ్చు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నందువల్ల వాట్సాప్ కాల్స్లో మీతో మాట్లాడడం జరుగుతుంది. తప్పకుండా మరల మనం మంచి కార్యక్రమాలు చేద్దాము. వ్యక్తిగతంగా ఏవైనా ధర్మ సందేహాలు ఉంటే కామెంట్స్లో పెట్టండి, తీర్చే ప్రయత్నం చేస్తాం. అందరికీ క్షేమం, లాభం అన్నీ కలగాలి అని కోరుకుంటూ మరల వచ్చే మాసం కలుసుకుందాము. అంతవరకు సెలవు. జై శ్రీరామ్, జై శ్రీరామ్.